నమస్తే అండి, నేను రజాక్. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు వెళ్ళడం అయితే జరిగింది. ఎందుకు వెళ్ళినారు? ఏదో డివోషనల్ మీటింగ్. అక్కడ ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఒక భారీ స్థాయి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. గెస్ట్గా పవన్ కళ్యాణ్ గారిని పిలుస్తున్నారు. ఆయన అక్కడ ఏదో స్పీచ్ అయితే ఇచ్చినాడు అన్నమాట, తను ఫాలో చేసేటటువంటి రిలీజియన్ ప్రకారం. అయితే అక్కడ వేరే మతాల్ని ఉద్దేశించి మాట్లాడడం కావచ్చు, కులాల్ని ఉద్దేశించి మాట్లాడడం కావచ్చు, ఏది కూడా చేయలేదు. బట్ తమిళనాట పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా టార్గెట్ చేసే ప్రయత్నం అయితే స్పష్టంగా చేస్తున్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారా అంటే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది తమిళనాడు రాజకీయాలు. వివరాల్లోకి వెళితే గనక పవన్ కళ్యాణ్ గారు మీ అందరికి కూడా తెలిసిందే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళనాడులో ఉన్నటువంటి ఇప్పుడు రాజకీయ పార్టీని కావచ్చు, అదేవిధంగా రాజకీయ పార్టీ నేత యొక్క కుమారుని కావచ్చు, అంటే స్టాలిన్ గారి కొడుకుని కావచ్చు, టార్గెట్ చేయడం అయితే జరిగింది. మరి ముఖ్యంగా సనాతన ధర్మం విషయంలో ఈ స్టాలిన్ మాట్లాడినటువంటి తీరు, ఈ బ్యాక్టీరియా, ఫంగస్, కరోనా ఇలా రకరకాలుగా మాట్లాడిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చినారు. చాలా దారుణంగా గట్టిగా టార్గెట్ చేస్తే, పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ టార్గెట్ చేస్తే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఆ రాష్ట్రంలో కొంతమంది నష్టపోతారని చెప్పేసి గ్రహించి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయలేదు. ఇప్పటి వరకు ఉదయనిధి స్టాలిన్ గారు కావచ్చు ఇప్పటి వరకు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ప్రయత్నం కానీ, మాటల దాడి చేసే ప్రయత్నం కానీ, లేదంటే నోటి దూల తీర్చే ప్రయత్నం కానీ ఎక్కడ కూడా చేయలేదు. బట్ ఆయన చేయకపోయినప్పటికీ కూడా ఆయన చుట్టూ ఉండేటటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత పవన్ కళ్యాణ్ గారి మీద మాటలు దాడి చేయించేటటువంటి పరిస్థితి. బట్ అవి గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ కాలేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు రాజకీయాన్ని ఉద్దేశించి కావచ్చు, మరి ముఖ్యంగా పెరియార్ గారిని ఉద్దేశించి కావచ్చు, అదేవిధంగా ఇంతకు ముందటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించి కావచ్చు, ఎంజీఆర్ గారి గురించి కావచ్చు, జయలలిత గారి గురించి కావచ్చు, చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విలువైన విషయాల గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్తే వీళ్ళంతా కూడా వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఎవరు? ఎంజీఆర్ గారు కావచ్చు, జయలలిత గారు కావచ్చు, వీళ్ళంతా ఒక పార్టీ. అయితే ఇప్పుడు అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి వ్యక్తులు అనుకుంటా, ఈ స్టాలిన్ గారు, ఆయన కొడుకు కరుణానిధి గారు, వీళ్ళంతా ఒక బ్యాచ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ ఎవరైతే జయలలిత గారి పార్టీ, ఎంజీఆర్ గారి పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు, అదేవిధంగా బీజేపీ పార్టీ అనేది అక్కడ కూటమి కట్టడం అయితే జరిగిందన్నమాట. అందులో భాగంగా నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇప్పుడున్నటువంటి స్టాలిన్ గారు ఎవరైతే ఆ పార్టీ ఉందో అది ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదనేది ఒకటైతే అక్కడ నడుస్తా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి డివోషనల్ గా, తమిళనాడు వచ్చేసి నిజం చెప్పాలంటే ఒక డివోషనల్ గా ఒక అత్యద్భుతమైన ప్రాంతం అని చెప్పొచ్చు. ప్రతి ప్లేస్, ఏ మూలకి వెళ్ళినా సరే, ఏ విలేజ్కి వెళ్ళినా సరే, ఆ విలేజ్ లో 1-2 టెంపుల్స్ పక్కాగా ఉండేటటువంటి ప్రాంతం. అయినప్పటికీ కూడా అక్కడ కొంతమంది దేవుడిని నమ్మనటువంటి నాస్తికులు కూడా బాగానే ఉంటారు. బట్ దేవుళ్ళు ఉండేటటువంటి రాష్ట్రం అదే, అదేవిధంగా కొంతమేర నాస్తికులు ఉండేటటువంటి రాష్ట్రం కూడా అదే. అయినప్పటికీ కూడా అక్కడ రిలీజియస్ పరంగా మిక్స్డ్ ఒపీనియన్స్ కొంతమందికి ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన అక్కడికి వెళ్ళి రిలీజియస్ పరంగా కొంచెం యాక్టివిటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఎలాగైనా టార్గెట్ చేయాలా అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి అక్కడ ప్రభుత్వం కక్ష కట్టుకొని కూర్చున్నాడు కనిపించింది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి తమిళనాడుతో సంబంధాలు ఏంటి, దమ్ముంటే ఇక్కడ పోటీ చేసి గెలిచప్పుడు మాట్లాడమని చెప్పేసి ఆయన గారు మాట్లాడడం జరుగుతుంది అనమాట, తమిళనాడుకి సంబంధించిన ఒక మంత్రి గారు. నాకు అర్థం కాలేదు ఇక్కడ. ఇప్పుడు తమిళనాడుకి సంబంధించినటువంటి ఆ రాష్ట్రం అనేది మన భారతదేశంలో లేదా, మన ఇండియాలో లేదా, ఎక్కడుంది అది? అంటే ఆంధ్ర వాళ్ళు అయినంత మాత్రాన తమిళ రాజకీయాల గురించి మాట్లాడకూడదా? ఆంధ్ర వాళ్ళు అయినంత మాత్రాన వేరే రాష్ట్ర పాలిటిక్స్ గురించి మాట్లాడకూడదా? అదేమైనా పాకిస్తాన్లో ఉందా తమిళనాడు, లేదంటే చైనాలో ఉందా? మన చుట్టుపక్కల, మన దేశం దాటి ఎక్కడ లేదు కదా, మన దేశంలో అంతర్భాగం అయినటువంటి రాష్ట్రమే కదా. మరి అలాంటి రాష్ట్రంకి వెళ్ళి ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఒక వ్యాపారం పెట్టుకొని మరా, అక్కడికి వెళ్ళి ఏదైనా ఉద్యోగం సంపాదించుకోనిరా. ఎందుకంటే అది వేరే దేశం. వేరే దేశాల్లో కూడా ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు. యూకేలోనో, ఆస్ట్రేలియాలోనో, యుఎస్లోనో ఇతర దేశాలు వెళ్ళి తెలుగోళ్ళు కావచ్చు, ఇండియన్స్ కావచ్చు ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటిది మన రాష్ట్రానికి సంబంధించి పక్క రాష్ట్రం, అదేవిధంగా బంధుత్వాలు, ఒకప్పుడు ఒకేటే రాష్ట్రం కలిసి ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళ రాజకీయాల దృష్ట్యా అక్కడికి వెళ్ళి మాట్లాడితే పవన్ కళ్యాణ్కి తమిళనాడుతో ఏం సంబంధం అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారికి తమిళనాడుతో ఏం సంబంధం అని తెలుసుకునే ముందు పవన్ కళ్యాణ్ గారు సినిమాల పరంగా ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాడు, ఎప్పుడు స్టార్ట్ అయినాడు, అది ఆయన స్టార్ట్ అయినటువంటి తీరు ఎక్కడి నుంచి ఉందనేది కూడా లెక్కలేసుకుంటే, ఆయనకి కరాటే నేర్పించినటువంటి మాస్టర్స్ దగ్గర నుంచి లెక్కలేసుకుంటే, ఆయనకి ఫైట్ మాస్టర్స్గా వర్క్ చేసినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి లెక్కలేసుకుంటే, ఆయనకి సినిమా కొరియోగ్రాఫర్లుగా కావచ్చు, లేదంటే షూటింగ్కి సంబంధించినటువంటి సినిమాటోగ్రాఫర్స్ కావచ్చు, లెక్కలేసుకుంటే మూలాలన్నీ ఆల్మోస్ట్ తమిళనాడు దగ్గర ఉంటాయి. మీరు అడగవచ్చు ఎలా ఉంటాయి అని చెప్పేసి.
ఫస్ట్ ఏంటంటే ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా, ఒక 10-15 ఇంచుమించు 20 సంవత్సరాల వరకు కూడా మనమంతా కూడా, మనోళ్ళంతా కూడా తమిళనాడు వెళ్ళి ఏదైనా చేయాలి. సినిమా ఇండస్ట్రీ పరంగా అన్ని అక్కడే స్టూడియోలు ఉండే కాదు. డబ్బింగ్ కాడ నుంచి మొదలు పెడితే ప్రతిదీ విఎఫ్ఎక్స్ ఇవన్నీ కూడా అక్కడే తయారు చేసేటోళ్ళు. సో మీకు తెలిసే ఉంటుంది, చిరంజీవి గారు కావచ్చు, అదే బాలకృష్ణ గారు కావచ్చు, తర్వాత అక్కడే నాగార్జున గారు కావచ్చు, ఏఎన్ఆర్ గారికి సంబంధించి కావచ్చు, అందరికీ సంబంధించి తమిళనాడులో వాళ్ళకి ఇళ్ళు ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు లేదో పక్కన పెడితే ఒకప్పుడు ఉండే పాండీ బజార్ అని చెప్పేసి సినిమా వాళ్ళంతా అక్కడ తిరిగేవాళ్ళు అని చెప్పేసి రకరకాలుగా వింటా ఉంటాం కదా. పవన్ కళ్యాణ్ గారికి ఏ మూలం ఉందంటే ఆ మూలం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి సినిమాల పరంగా ఓనమాలు నేర్చుకునేటువంటి రాష్ట్రం తమిళనాడు అనే రాష్ట్రం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు ఇందు వెనక చూసుకోవాలా, అసలు ఎక్కడ వ్యక్తి, ఏం వ్యక్తి. మరి అలాంటి వ్యక్తే కాకపోతే, తమిళనాడుతో సత్సంబంధాలు లేకపోతే అసలు ఆ లాంగ్వేజ్ ఎలా మాట్లాడతాడు? ఒత్తిపుణ్యాన్ని నేర్చేసుకుంటారా? లేదు కదా. అక్కడ తిరిగినాడు, అక్కడ ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ రాష్ట్రంతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆ లెక్కలేసుకుంటే ఇప్పుడు తమిళనాడుకి సీఎంగా ఉన్నటువంటి వాళ్ళ తాతల మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? ఆంధ్ర నుంచి కాదా? వీళ్ళు లెక్కలు చెప్తారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారితో తమిళనాడుకి సంబంధం ఏంటని. బీజేపీ మతం భాష పేరుతో సమాజాన్ని విభజిస్తుందని తమిళనాడు మంత్రి పీకే శేఖర్ బాబు విమర్శలు చేసినారు. ఇప్పుడు బీజేపీ మతంతో రాజకీయాలు చేస్తుంది అంటే వాళ్ళ అజెండా ఒకటి ఉంటుంది. దాన్ని వాళ్ళు ఎలక్షన్స్ టైంలోనే టాక్టికల్గా గేమ్ ఆడుతూ ఉంటారు. వాళ్ళు ప్రతినిత్యం నాకు తెలిసి గేమ్ ఆడే వ్యవహారాలు నడుస్తూ ఉండవు, కేవలం ఎలక్షన్స్ టైంలో ఏం ఆడుతూ ఉంటారు. కానీ భాష పేరుతో విభజిస్తుందని తమిళనాడు మంత్రి పీకే శేఖర్ బాబు అన్నారు. మురుగన్ మహాభక్త సమ్మేళనంలో ఏపీ డిప్యూటీ సీఎం పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం దరిద్రం. పవన్ కళ్యాణ్ గారు హిందువు కాదా, లేకపోతే ఆ మురుగన్ మహాభక్త సమ్మేళనంలో పార్టిసిపేట్ చేయకూడదా? ఏ మతం అయితే అండి దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే, ఏ కులం అయితే అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే, దీనికి ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ దేవుడికి ప్రార్థన చేసుకుంటే కూడా రాజకీయం చేసినారంటే ఇంతకంటే దరిద్రం, దౌర్భాగ్యమే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎవరు? ఆయనకు తమిళనాడుతో సంబంధాలు ఏంటి? ఇప్పుడు చెప్పినా కదా, తమిళనాడుతో పవన్ కళ్యాణ్ గారికి సంబంధాలు. ఆయన సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి మొదలు పెడితే చాలా వరకు తమిళనాడుతో ఆయనకైతే సంబంధాలు ఉన్నాయి. మీరు బాధపడాల్సినంత అవసరం అయితే లేదు. అవసరమైతే ఆయన చెన్నైలో ఏదైనా ఒక నియోజకవర్గంలో పోటీ చేయాలి. అక్కడ గెలిచిన తర్వాత ఆయన ఏం మాట్లాడి మేము వింటాం. నిన్నోడు ఎవడన్నాడు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు వినమని మిమ్మల్ని ఎవడన్నాడు? భక్త సమ్మేళనానికి వచ్చినారు, మురుగన్ మహాభక్త సమ్మేళనానికి వచ్చినారు, భక్త కోటి జనం. ఆయన వాళ్ళకి చెప్పాలనుకున్నది ఏదో చెప్పినాడు. మీ పార్టీని మేము విమర్శించినాడా, లేదా దుమ్మెత్తి పోసినాడా, లేదంటే మీ పార్టీకి సంబంధించి ఆ మహాభక్త సమ్మేళనంలో ఇంకేదైనా మాట్లాడేసినాడా? దేవుడి దగ్గరికి వెళ్ళి ఇదేం దిక్కుమని అంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎవరు కూడా తమిళనాడు వెళ్ళి అక్కడ తమిళనాడులో వచ్చేసి ఒక మంచి రిలీజియస్ ప్లేస్ అంటే అరుణాచల శివ అంటారు కదా. సో ఆ ప్లేస్ తమిళనాడులో ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళకూడదా? ఆంధ్ర వాళ్ళు, తెలుగు వాళ్ళు వెళ్ళి అక్కడ మాట్లాడకూడదా? ఇదేం దిక్కుమాల రాజ్యం తమిళనాట. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారట అక్కడ మాట్లాడాలంటే ఆ రాష్ట్రంలో పోటీ చేసి గెలిస్తే మాత్రమే మాట్లాడంట, అప్పుడు మాట్లాడకూడదంట. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే రాజకీయాలు ఏడుతున్నాయి. మొత్తానికి అతి త్వరలో ఈ తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం కుప్పగూలిన ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ ఎడ్జ్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. చూడాలి రాబో రోజులు ఏం జరగబోతుందో. మొత్తానికి పవన్ కళ్యాణ్ దెబ్బ తమిళనాడు కూడా గట్టిగానే వినిపిస్తుందని చెప్పాలి.